నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. సున్నితమైన హెచ్సియు ఇష్యూని డీల్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారా? అందుకే అధిష్టానం దూత మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారా? ఏకంగా సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చి మంత్రులతో మీనాక్షి నటరాజన్ అధికారిక సమీక్ష నిర్వహించడంపై పార్టీ లీడర్లలో ఆందోళన మొదలైందా? ఇందుకే మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగబోతోంది? రాబోయే రోజుల్లో అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్. మీనాక్షి సచివాలయ సమీక్షపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయా? మీనాక్షి వ్యవహారంపై మంత్రుల్లో ఆందోళన మొదలైందా? ప్రభుత్వ సమర్థతపై పార్టీ పెద్దలకు నమ్మకం లేదా? తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రోజురోజుకి వివాదాస్పదమవుతోంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టారు అన్న వార్తలపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హెచ్సియు విద్యార్థుల నుంచి మొదలుకుని ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖుల వరకు అంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆందోళనతో పాటు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో వ్యవహారం కాస్త సీరియస్ అయింది. దీంతో రేవంత్ సర్కారు మంత్రుల కమిటీని వేసి దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని, ఈ విషయంలో పరిస్థితి చేయి దాటిపోయిందనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించాయట. సున్నితమైన హెచ్సియు వ్యవహారాన్ని సీఎం రేవంత్ స్మూత్ గా డీల్ చేయలేదంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో హైకమాండ్ దూతగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చారు అనేది పార్టీ ఇన్సైడ్ టాక్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్సియు భూముల వివాదంపై సీరియస్ గా దృష్టి సారించారట. హైకమాండ్ దూతగా నేరుగా సచివాలయానికి వెళ్లి మంత్రులతో సమీక్ష నిర్వహించారు మీనాక్షి. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో సమావేశమై కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఆరా తీశారట. భూముల యాజమాన్య హక్కుల నుంచి మొదలు హెచ్సియు వివాదం వరకు అన్ని విషయాలను మంత్రులను అడిగి తెలుసుకున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐతో, ఆ తర్వాత ప్రజా సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ దీనిపై అధిష్టానానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇంతవరకు బాగానే ఉన్న మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోందట. గాంధీ భవన్ కు పరిమితం కావాల్సిన మీనాక్షి ఏకంగా అధికార సచివాలయానికి రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. హెచ్సియు భూముల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో అధికారికంగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కేవలం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష నిర్వహించడం, అది అధికారిక సచివాలయంలో జరగడం ఏంటని అంతా అవాక్కవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే మీనాక్షి ఇలా చేశారా, లేదంటే తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని మంత్రులు ఆరా తీస్తున్నారట. అసలు సచివాలయంలో మీటింగ్ వెనుక ఏం జరిగింది, దానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట మంత్రులు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ సచివాలయానికి వచ్చి మరీ అధికారిక సమీక్ష నిర్వహించారు అంటే తమ ప్రభుత్వ సమర్థతపై అధిష్టానానికి నమ్మకం లేదా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారట మంత్రులు. అందులోనూ హెచ్సియు భూముల వ్యవహారాన్ని సరైన పద్ధతిలో తాము డీల్ చేయలేకపోయామా అన్న డైలమాలోనూ పడ్డారట అమాత్యులు. అయితే మీనాక్షి నటరాజన్ అధికారిక కార్యక్రమాల్లో కలుగజేసుకోవడం, హెచ్సియు భూముల వ్యవహారానికే పరిమితం అవుతారా, లేదంటే ఇకపై అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో ఆమె తల దూరుస్తారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట మంత్రులు. ఇలా పార్టీ ఇన్ఛార్జ్ సచివాలయానికి వచ్చి అధికారిక సమీక్ష నిర్వహించడంతో ఇప్పటికే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆందోళన చెందుతున్న ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కష్టమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి హెచ్సియు భూముల వ్యవహారంలో అధిష్టాన దూతగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో
రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న చర్చ పార్టీ వర్గాల్లోనూ ప్రభుత్వంలోనూ నడుస్తోంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గాంధీ భవన్ కు పరిమితం కాకుండా సెక్రటరియేట్ వరకు వచ్చారు అంటే ప్రభుత్వ సమర్థతపై నమ్మకం లేకనా, లేదంటే తమ పాలనపై ఢిల్లీ పెద్దలకు అనుమానమా అనే ఆందోళన మంత్రుల్లో కనిపిస్తోందట. మరి ఈ విషయం ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి.